హాయ్ హలో నమస్తే. ఈరోజు పూరి గారు తీసిన మూవీస్లోని కొన్ని మూవీ నాట్ సో ఫ్లాప్ అనే మూవీస్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. పూరి జగన్నాథ్ అంటే అందరికీ గుర్తొచ్చేది తన మూవీ తీసే విధానం. మెయిన్లీ హీరో క్యారెక్టరైజేషన్ మీద ఫుల్ మూవీ కంప్లీట్ చేయగల సత్తా ఉన్న డైరెక్టర్ పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో యాక్ట్ చేసిన ప్రతి హీరో తన మూవీస్లో మాత్రం చాలా డిఫరెంట్గా కనిపిస్తారు. ఈవెన్ ఇట్ ఈస్ మహేష్ బాబు ఇన్ పోకిరి, ప్రభాస్ ఇన్ బుజ్జిగాడు, లైక్ చెప్పుకుంటా పోతే మొన్న రీసెంట్గా వచ్చిన దేవరకొండ ఇన్ లైగర్ అండ్ ద రామ్ ఇన్ ఇస్మార్ట్ శంకర్ కైండ్ ఆఫ్ థింగ్స్. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్, పూరి గారి రైటింగ్ అంటే నాకు చాలా ఇష్టం. తన హీరోకి రాసే డైలాగ్స్ కావచ్చు, హీరో హీరోయిన్ మధ్యలో జరిగే కాంబినేషన్ సీన్స్ కావచ్చు, తను బ్రిలియంట్గా రాస్తాడు రైటింగ్. సో ఇంకా లేట్ చేయకుండా తను రాసిన మంచి మూవీస్, హిట్ కానివి చాలా బాగుండే మూవీస్ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. లెట్స్ గో స్టార్ట్. టాప్ 5. గంగతో రాంబాబు. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ ఒక జర్నలిస్ట్గా యాక్ట్ చేశారు. వెరీ పవర్ఫుల్ జర్నలిస్ట్. ఒక జర్నలిస్ట్కి చాలా రైట్స్ ఉంటాయి, తన ఏ లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ ప్రజల మీద చూపించగలరు అనే కాన్సెప్ట్ తోటి ఈ మూవీ ఉంటుంది. ఐ డోంట్ నో లైక్ వేర్ దట్ గాట్ మిస్ఫైర్డ్, బట్ ఓవరాల్గా స్టోరీ వచ్చేసి ఒక అప్కమింగ్ పొలిటికల్ లీడర్ అవ్వాలనే క్యారెక్టర్లో ప్రకాష్ రాజ్ గారు ఒక న్యూ ఛానల్లో స్టార్ట్ చేసిన జర్నలిస్ట్ జర్నీ స్టార్ట్ చేసిన పవన్ కళ్యాణ్ గారి మధ్యలో చాలా సీన్స్ ఉంటాయి. ఇట్స్ ఎ పొలిటికల్ కమ్ జర్నలిస్ట్ డ్రామా కైండ్ ఆఫ్ మూవీ. హీరోయిన్ వచ్చేసి తమన్నా కొంచెం ఓవర్ అయినట్టు ఉంటుంది కొన్ని సీన్స్లోని. అండ్ ద అదర్ హీరోయిన్ ఐ డోంట్ ద నేమ్, బట్ షీ లుక్స్ మోర్ లైక్ ఏ నాగిని. బట్ ఓవరాల్గా చెప్పాలంటే మూవీ ఒక డీసెంట్ మూవీ, ఎక్సెప్ట్ ద క్లైమాక్స్ కొంచెం ఓవర్ అనిపిస్తుంది, లైక్ ఫుడ్ స్టెప్స్ వల్ల ఎర్త్ షేక్ అవడం ఇలాంటివి. బట్ ఓవరాల్లీ ద వే పూరి డిజైన్ ద హోల్ మూవీ ఈస్ రియల్లీ గుడ్. డెఫినెట్లీ వన్ టైం వాచబుల్ అని చెప్పచ్చు. టాప్ 4. పైసా వసూల్. బాలకృష్ణ గారిని ఇలాంటి క్యారెక్టర్లో అసలు మనం ఇప్పటివరకు ఎప్పుడు ఊహించలేం కూడా. తను చాలా జెన్యూన్గా ఎంత ఎంజాయ్ చేస్తా ఈ మూవీ చేశాడో అని మనం మూవీ చూస్తే పక్కా తెలుస్తుంది. స్టోరీ గురించి పక్కన పెడితే జస్ట్ లైక్ ఒక తేడా సింగ్ అనే క్యారెక్టర్ మీద ఫుల్ మూవీ స్క్రీన్ ప్లే అనేది జరిగి ఉంటుంది. బాలకృష్ణ గారు ఆ తేడా సింగ్ అనే క్యారెక్టర్లో టోటల్లీ ఇన్వాల్వ్ అయ్యి చేశారు. ఇఫ్ యు ఆర్ లైక్ ట్రూ ఎన్బీకే ఫ్యాన్, మూవీ స్టోరీతో సంబంధం లేకుండా ఈ మూవీని చాలా హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయొచ్చు. లిటరల్లీ ఫస్ట్ షో నేను చూసినప్పుడు థియేటర్లో పైసా వసూల్ మూవీ, ఐ వాజ్ లిటరల్లీ ఆన్ ద ఫ్లయింగ్ మంట, అరుస్తానే ఉన్నాను. ఎందుకు అరుస్తున్నానో కూడా తెలియదు, అంత బాగుంటుంది తేడా సింగ్ అనే క్యారెక్టరైజేషన్. డ్రాబ్యాక్ వచ్చేసి ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్లీ ఎంజాయ్ చేస్తామండి. సెకండ్ హాఫ్ వచ్చేసరికి స్టోరీలోకి వెళ్తుంది. స్టోరీ మనకేం పెద్ద ఎక్కదు, టిపికల్ పూరి జగన్నాథ్ స్టోరీలా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ తను వచ్చి ఒక విలన్ అని, సెకండ్ లైక్ ఒక నెగిటివ్ క్యారెక్టర్ అని, సెకండ్ హాఫ్ వచ్చేసరికి తనకు ఒక కాజ్ ఉంటుంది, బికాస్ ఆఫ్ దట్ విచ్ హీ గ్రూ లైక్ దట్ అండ్ చేంజెస్ క్యారెక్టర్ అన్నట్టు మనకు చూపిస్తాడు. బట్ ఓవరాల్లీ డెఫినెట్లీ వీ హ్యావ్ టు వాచ్ జస్ట్ టు ఎంజాయ్ ద ఎన్బీకే. టాప్ 3. గోలీమార్. ఈ మూవీలో హీరో వచ్చేసి గోపీచంద్ అప్పటి వరకు చేసిన క్యారెక్టర్స్తో పోల్చుకుంటే టిపికల్లీ నెగిటివ్ షేడ్ ఉన్న పోలీస్ క్యారెక్టర్. నెగిటివ్ క్యారెక్టర్స్ ఆల్రెడీ చేశారు గోపీచంద్ గారు, బట్ హియర్ చిన్నప్పటి నుంచి ఒక ప్యాషనెట్ ఉన్న పోలీస్ అవ్వాలి అనుకునే ఒక కుర్రోడు, హౌ హీ విల్ బికమ్ ఎ పోలీస్ అండ్ వాట్ ఆర్ ద లూప్ హోల్స్ హీ సా ఇన్ ద పోలీస్ కల్చర్. టువర్డ్స్ ద ఎండ్ ఒక గ్యాంగ్స్టర్ లాగా మారాలి అనుకునే పోలీస్ స్టోరీ కన్నా హీరో క్యారెక్టరైజేషన్ మీదే ఈ మూవీ కూడా చాలా వరకు నడుస్తుంది. ద పవర్ఫుల్ డైలాగ్స్, హీరోయిన్ మదర్గా రోజా గారు యాక్ట్ చేశారు. ఆవిడ క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంటుంది, పవర్ఫుల్ ఉమెన్ లాగా. నెగిటివ్స్ వచ్చేసి నాకు తెలిసినంత వరకు ఆ స్టోరీ వచ్చేసి కొంచెం పోకిరి, బిజినెస్ మ్యాన్ ఇలాంటి మూవీస్ ఒక ఎఫెక్ట్ అయితే పక్క మనకు కనిపిస్తుంది, ఒక ఫ్లేవర్ అయితే. అండ్ పూరి సినిమాస్లోని ఆఫ్టర్ పోకిరి చెప్పాలంటే మనకి
పోక్రీ ఫ్లేవర్ ఆర్ దట్ కైండ్ ఆఫ్ స్టోరీ ప్రతి మూవీలోని ఇంపాక్ట్ అయితే జరిగింది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ మేబీ ఇట్ వోంట్ హ్యాపెన్ బిగ్ నెంబర్స్ ఇన్ ద బాక్స్ ఆఫీస్, బట్ డెఫినెట్లీ వన్స్ యూ కెన్ గో అండ్ వాచ్ దిస్ మూవీ. టాప్ 2 ఇద్దరు అమ్మాయిలతో. బన్నీ నటించిన ఈ మూవీలోని బన్నీ ఫస్ట్ హాఫ్ అంతా చాలా జాయ్ఫుల్గా యాక్ట్ చేస్తుంటాడు యాజ్ ఏ మ్యూజిక్ కంపోజర్ అన్నట్టు. ఫ్యూ ఆఫ్ ద సీన్స్ బిట్వీన్ క్యాథరిన్ అండ్ బన్నీ ఫస్ట్ హాఫ్లో ఉంటే విచ్ లుక్స్ ప్రిటీ ఓకే. ద స్టోరీ వచ్చేసి హీరో హీరోయిన్ అమలాపాల్ ఒక పేరెంట్స్ని విలన్ చంపేయడం జరుగుతుంది. బికాస్ ఆఫ్ దట్ హీరో హీరోయిన్ కలిసి రివెంజ్ తీసుకుంటారు. దట్ ఈస్ లైక్ మెయిన్ ప్లాట్ ఆఫ్ ద స్టోరీ. అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి బన్నీని మూవీలో దేశముదురులో చూసాం. బన్నీ ఒక క్యారెక్టర్ పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో. ఆఫ్టర్ దట్ ఇద్దరు అమ్మాయిలతో కూడా వెరీ ఇంటెన్స్ క్యారెక్టరైజేషన్ అయితే ఉన్నది. డ్యాన్స్ అండ్ మ్యూజిక్ ఆర్ లైక్ టోటల్లీ బిగ్ ప్లస్ ఫర్ ఇద్దరు అమ్మాయిలతో. ఐ డోంట్ నో సమ్వేర్ సెకండ్ హాఫ్ వచ్చేసి కొంచెం ల్యాగింగ్లా ఉంటుంది. బికాస్ ఆఫ్ ద స్టోరీ అంత గట్టిగా లేకపోయేసరికి హీరో క్యారెక్టరైజేషన్ మీద తీసిన మూవీస్ అన్నీ ఆడవు అనేదానికి వన్ ఆఫ్ ద బిగ్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇద్దరు అమ్మాయిలతో. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ మూవీ వచ్చేసి చాలా క్లాస్గా ఉంటుంది. డెఫినెట్లీ వాచబుల్, నాట్ టూ ల్యాగ్ అండ్ ఆల్. పర్సనల్లీ బన్నీ యాక్టింగ్ ఇందులో చాలా మెచ్యూర్గా కనిపిస్తుంది అండ్ ద డ్యాన్స్ అండ్ ద సాంగ్స్ ఆర్ బిగ్ ప్లస్. సో ప్లీజ్ గో అండ్ వాచ్ దిస్ మూవీ. టాప్ 1 నేనింతే. రవితేజ గారు హీరోగా నటించిన నేనింతే మూవీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్ అండి టిల్ నౌ. ఈవెన్ ఇప్పటికీ కూడా మనకి ఎప్పుడైనా కొంచెం మూడ్ సరిగ్గా లేదంటే ఒక్కసారి నేనింతే ఫస్ట్ హాఫ్ చూస్తే పక్కా సెట్ అయిపోతారు. ఈ మూవీ మోస్ట్లీ వచ్చేసి కృష్ణానగర్లో ఉండే యూజువల్ మూవీ యాక్టర్స్ యొక్క స్ట్రగుల్స్ గురించి మోస్ట్లీ ఉంటుంది. మూవీ ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళ గురించి. రవితేజ అయినా డైరెక్ట్ అవ్వాలని ట్రై చేస్తుంటాడు. సో అన్ఫార్చునేట్లీ తన మూవీ స్టార్ట్ అవుతుంది, బట్ డ్యూ టు ఫైనాన్షియల్ ఇష్యూస్ తన మూవీ ఆగిపోవడం జరుగుతుంది. అగైన్ తనకి స్టార్టింగ్లో ఒక విలన్ తోటి ఉన్న గొడవల్లో ఏవైతే ఉంటాయో అదే డైరెక్టర్ మళ్ళీ ప్రొడ్యూసర్గా వచ్చి తనకు మూవీ తీయాలి అనుకుంటారు. అట్ ద ఎండ్ వచ్చేసరికి తన క్రెడిట్స్ అంతా ప్రొడ్యూసర్ దొబ్బేద్దాం అనుకుంటాడు, బట్ సమ్హౌ హీరో కాబట్టి ఎంచుకుంటాడు. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ ఇందులో కూడా ద మోస్ట్ బిగ్గెస్ట్ అసెట్ వచ్చేసి హీరో క్యారెక్టరైజేషన్ అండ్ ద బ్రిలియంట్ రైటింగ్ ఆఫ్ పూరి జగన్నాథ్ గారు. యూ కెన్ సీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డైలాగ్స్. ఒక్కొక్క డైలాగ్ ఏంటంటే అండి మీకు నిజంగా గూస్ బంప్స్ వస్తాయి అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం. ఇందులోని నాకు బీభత్సంగా నచ్చిన డైలాగ్ వచ్చేసి తుడుచుకుంటే పోతుందంటే 100కి 99 సార్లు తుడుచుకోవడానికి రెడీ, కానీ నేనే పోతాననుకుంటే నువ్వు పోతావు. లైక్ దీస్ కైండ్ ఆఫ్ బెస్ట్ డైలాగ్స్ మీరు నేను ఇంతలా చూడొచ్చు. డెఫినెట్లీ ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్ దిస్ మూవీ పక్కా వెళ్ళి చూడండి. లాస్ట్ డైలాగ్ మూవీ ఎండ్ అయ్యేటప్పుడు, పూరి గారి సినిమా ఫ్లాప్ అయినా మనం చూస్తాం, హిట్ అయినా మనం చూస్తాం. ఎగ్జాక్ట్లీ సేమ్ వేలో ఆయన సినిమాలు ఫ్లాప్ అయినా తీస్తూ ఉంటారు, హిట్ అయినా తీస్తూ ఉంటారు. బట్ we just have to admire his writing and his storytelling and brilliant screenplay మనం చూస్తూనే ఉండాలి. సో దీస్ ఆర్ మై టాప్ 5 మూవీస్ ఆఫ్ పూరి జగన్నాథ్ గారు విచ్ హ్యాజంట్ డన్ వెరీ గుడ్ అట్ బాక్స్ ఆఫీస్. ఇంకా ఇలాంటి మూవీస్ ఏమైనా ఉంటే ప్లీజ్ కమెంట్ బిలో. డెఫినెట్లీ we can watch together as well at some point of time. And that's it అండి, we came to end of the video. I hope you have enjoyed the video as well. And please షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి కంటెంట్తో నేను పక్కా వస్తాను.